సో ఈ క్యారెక్టర్ తో కూడా మీకు చాలా ట్రబుల్స్ ఉంటాయి అయితే. మేజర్ ఈ క్యారెక్టర్ ట్రబుల్స్ ఉంటాయి. ఆ ట్రబుల్స్ ఏంటి ఆయనతో ఎండ్ అవుతుంది అనమాట. ఓకే, మీకు ఇంట్లో బయట ఎక్కడ ఫుల్ స్ట్రెస్? ఎక్కడ రియల్ లైఫ్ లో సినిమాలో ఉందండి. సినిమాలో ఈ లవ్ లో పడేదాకా టెన్షన్, పడ్డాక ఇంకో టెన్షన్. ఇంట్లోకి వెళ్తే నాన్న అదే మోళ్ళు, బయటకు వస్తేనేమో స్టబన్ గర్ల్ ఫ్రెండ్. అందులో సడన్గా ఈ సినిమా ట్విస్ట్ ఒకసారి ఆలోచించండి. ఇద్దరు మగాళ్ళు ఒక ఇంట్లో బ్యాచులర్లో బతుకుతున్నారు. ఓకే, వాళ్ళ ఇంట్లో ఒక ఆడ పని మనిషి కూడా పనిచేయదు, ఎందుకు వీళ్ళు తాగేసి పడిపోయి ఉంటారు రోజు పొద్దున. అలాంటిది సరేలే ఆఖరికి ఒక అమ్మాయిని లవ్ చేద్దామంటే నాన్న కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తానని చెప్తే ఎలా ఉంటుంది అసలు థాట్ కానీ. సో ఆ హ్యూమర్ చాలా నీట్గా బ్యూటిఫుల్గా ట్రాక్ చేశారు. అంటే ఇలాంటి సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయాలంటే డైరెక్టర్స్కి ఒక ఎక్స్పీరియన్స్ అండ్ మెచ్యూరిటీ, అది వెరీ జెన్యున్లీ త్రినాథ్ గారిది హ్యూజ్ క్రెడిట్. ఇంకా ఆనెస్ట్లీ ఇంకెవరన్నా కూడా ఇలాంటి సబ్జెక్ట్ నేను అంత కాన్ఫిడెంట్ నమ్మేవాడిని కాదు. నేను భయపడేవాడిని, నేను ఎందుకు రిస్క్ అనేవాడిని. ఎక్కడ అంటే ఒక్క మూమెంట్ డైల్యూట్ అయినా టోటల్ ఫిల్మ్ ఇంపాక్ట్ మారిపోతుంది, ఇంపాక్ట్ అవుతుంది. సో అలాంటి జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. ఎస్పెషల్లీ మనం ఐడియా ఉన్నప్పుడు ఎగ్జైట్ అవుతాము, కానీ రన్ ఎలా ఉందనేది వెరీ ఇంపార్టెంట్. కథనం ఎలా ఉంది, ఏదైనా సీన్లో ఒక్క సీన్లో ఏదైనా ఒక డైలాగ్ ఫన్ కోసం గీత దాటినా టోటల్ సినిమా మీద అది ఎఫెక్ట్ పడుతుంది. అవునండి, వెరీ ట్రూ. ఎస్పెషల్లీ కామెడీ ఫిల్మ్స్లో ఇట్స్ వెరీ రిస్కీ. అది